ఉపవాసం అనే పేరు చెప్పగానే ఏంటి ఈ చాదస్తం, ఇలాంటివన్నీ అస్సలు నమ్మకూడదు అని కొందరు. అసలు ఉపవాసం ఎందుకు ఉంటున్నామో తెలియకుండా దేవుని మీద విశ్వాసంతో ఉపవాసం ఉండేవారు మరికొందరు. మన వీడియోలో మనం ఎప్పుడూ చెప్పుకునే విధంగా మనం పాటించే ఎన్నో రకాల ఆచారాల వెనుక గొప్ప సైన్స్ దాగుంది. అసలు ఏకాదశి రోజు మాత్రమే ఉపవాసం ఎందుకు ఉండాలి? ఏకాదశి ఉపవాసం మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుంది? అజ్ఞానంతో కాకుండా సరైన విజ్ఞానంతో ఈ రోజు వీడియోలో మనం ఏకాదశి ఉపవాసం గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనాది కాలం నుండి భక్తులు నెలకు 2 సార్లు ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఆచరిస్తున్నారు. అసలు ఏకాదశి అంటే చంద్ర క్యాలెండర్లో 11వ రోజు, అంటే అమావాస్య నుండి మరియు పౌర్ణమి నుండి లెక్కించబడుతుంది. ప్రతి నెల ప్రకాశవంతమైన మరియు చీకటిగా ఉండే పక్షం రోజులలో ఏకాదశి నుండి పౌర్ణమి రోజు వరకు మరియు ఏకాదశి నుండి అమావాస్య రోజు వరకు మహాసముద్రాలలో అధిక ఆటుపోట్లు ఉంటాయి మరియు అలలు చాలా ఎక్కువగా ఎగసిపడుతుంటాయి. ఎందుకంటే చంద్రుడు భూమికి కొంత దగ్గరగా వచ్చి గురుత్వాకర్షణ శక్తి ద్వారా నీటిని తన వైపుకు లాగడం జరుగుతుంది. ఫలితంగా వాతావరణంలో ఒత్తిడి కూడా తీవ్రంగా మారుతుంది. కానీ మరుసటి రోజు నుండి అలల ఉధృతి నెమ్మదిగా మారుతుంది. ముఖ్యంగా అమావాస్య లేదా పౌర్ణమి రోజుల నుండి 11వ రోజున ఒత్తిడి చాలా తేలికగా లేదా శూన్యంగా ఉంటుంది. మానవ శరీరం ఒక యంత్రం లాంటిది. ఉపవాసంతో మన శరీరం ఇంకా మనసును శుభ్రం చేసుకోవడానికి ఇదే ఉత్తమమైన సమయం. మనకు వచ్చే ఎన్నో రకాల జబ్బులు మన ప్రేగుల నుండే మొదలవుతాయి. మన ప్రేగులను ఇలా నెలకు 2 సార్లు సాత్విక ఆహారం అంటే పండ్లను మాత్రమే తీసుకొని ఉపవాసం ఉండడం వలన మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన శరీరం అనే యంత్రానికి కూడా రెస్ట్ దొరుకుతుంది. సీజనల్ డిసీజెస్ ఇంకా వృద్ధాప్యంలో వచ్చే జబ్బులను కూడా ఈ ఏకాదశి ఉపవాసం నయం చేస్తుంది. ఎందుకంటే ఈ ఏకాదశి ఉపవాసం రోజు మనతో పాటు ఆ ప్రకృతి కూడా మనకు తోడుగా ఉంటుంది. మన ప్రకృతి మనకు మొదటి దైవం.